చిన్నదైనను దేహము చిన్నవాడవు కాదు. ఇప్పుడు నీకెన్నేళ్ళు? 6, 7 అంతేనా? ఈ చిన్నవాడేగా అనద్దు ఇప్పుడు కూడా. అర్థమైందా? చిన్నదైనను దేహము చిన్నవాడవు కావు. చిద్రూపము చెక్కి చెందించు శిల్పుడవ. ఇప్పుడు నీ వయసులో కూడా ఏం చేస్తావు? నువ్వు కన్నుతో అక్కడ చూస్తున్నావా? ఇప్పుడు ఎటు చూస్తున్నావు? కన్నుతో చూస్తున్నావా? చైతన్యంతో చూస్తున్నావా? చైతన్యం. అంటే ఇప్పుడు చైతన్యాన్ని చెక్కుకుంటున్నావు. చెక్కుకుంటా ఉంటే అది వేరేగా ఉండవు. గోల్డ్ గిల్లుతావు చూసావు, గోల్డ్ గిల్లుకుంటావు. ఎందుకంటే అంటే పెరిగిపోతుంది. అవి పెరిగిపోతే అని పోకూడదు. నా దృష్టి అటు ఇటు పోకూడదు. వినేటప్పుడు ఎటు వింటావు? చైతన్యం. మాట్లాడేటప్పుడు నోటితో మాట్లాడతావా? చైతన్యంతో మాట్లాడతావా? చైతన్యం. వాసన చూసేటప్పుడు చైతన్యంతో చూస్తావా? చైతన్యంతో వాసన. తెలియదే? అది లేకపోతే నీకు తెలియదు. నీకేం తెలుస్తుంది అప్పుడు? నీ చైతన్యం తెలుస్తుంది. వాసన తెలుస్తుందా? చైతన్యం తెలుస్తుంది అప్పుడు? చైతన్యం. నువ్వు చైతన్యంతోనే చూస్తావు, చైతన్యం తెలుస్తుంది. సరే, అందువల్ల నువ్వు చిన్నవాడు అనుకోకూడదు. మొట్టమొదటి నుంచి అట్టే చేస్తున్నావు. చైతన్యాన్ని చక్కగా చెక్కుని శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకుంటూ ఇంత దాకా వచ్చావు. ముందు కూడా అటే పోవాలి. చిన్నదైన దేహము చిన్నవాడవు కావు. చైతన్యము చిందించి చెక్కేటటువంటి శిల్పివి నీవు అన్నారు. ఇప్పుడు రాయిలోంచి బొమ్మ చెప్తారు చూసావా? చూసావా? అమ్మో, చూసావా నువ్వు? ఏం చేస్తారు వాళ్ళు? రాయి ఉంటుంది. ఉలి పెట్టుకుని ఏం చేస్తారు? పక్కకి అక్కడ లేదంతా తీసిపారు. అక్కడ లేదంతా తీసేస్తే కావాల్సిన బొమ్మ లోపల. అర్థమైంది? అట్లాగే నువ్వేం చేస్తున్నావు? అక్కడ లేనివన్నీ తీస్తున్నావు. ఎప్పుడు తీస్తున్నావు? ఇప్పుడు నా ఒక చూస్తున్నావు అనుకో. చూసేటప్పుడు నన్ను చూస్తున్నావా? నీ చూపుని చూస్తున్నావా? నీ చైతన్యాన్ని చూస్తున్నావా? ఇక్కడ చూస్తున్నావా? చైతన్యాన్ని చూస్తున్నావా? భలే 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 చైతన్యాన్ని చూస్తుంది. అది నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసావు అనుకో, ఇది మర్చిపోతావు. చైతన్యాన్ని మర్చిపో. అది అది చెప్పుకుంటున్నావు. అంత మంచి పని చేస్తావు. తెలియని వాడు తెలియకుండా ఉంటాడు. నువ్వు చేసి కూడా తెలియకపోతే తప్పు. అదే నువ్వు చేస్తున్నది గుర్తించు. చిద్రూపము చెక్కి చిందించేటటువంటి శిల్పివి నీవు.